హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెటీ మైండ్స్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పోయిన సంవత్సరం మా కాలనీలో మొదటిగా మేమైతే సీతారాముల కళ్యాణం చేయడం అయితే ప్రారంభించాం కదా. అప్పుడు సడన్గా అనుకొని సీతారాముల కళ్యాణం చేయాలనిపించి 3 డేస్లోనే అంత చక్కగా అంగరంగ వైభవంగా మేమైతే మట్టి విగ్రహాలని పూజించాము. ఈసారి అంతకంటే అంగరంగ వైభవంగా పంచలోహ విగ్రహాలకి మేమైతే సీతారాముల కళ్యాణం జరిపించాము. ఈ కళ్యాణం ఎంత చక్కగా జరిగింది ఇవన్నీ మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ కళ్యాణానికి బీజేపీ కార్పొరేటర్ లచ్చిరెడ్డి గారు కూడా విచ్చేశారు. వారు కూడా ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారికి పూజలు అయితే అందించారు. అలాగే ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ రామ్ గౌడ్ గారి శ్రీమతి లక్ష్మీప్రసన్న గారు కూడా ఈ కళ్యాణంలో పాల్గొని వారు కూడా స్వామివారికి తమ పూజలు అయితే అందించారు. ఇంకా మేము ఫస్ట్ టైం ఈ పంచలోహ విగ్రహాలకి కళ్యాణం అయితే జరిపించబోతున్నాం కాబట్టి మేము ఫస్ట్ ఈ విగ్రహాలకి ఎల్లమ్మ టెంపుల్లో అభిషేకం అయితే చేయడం జరిగింది. ఈ అభిషేకంలో కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ స్వహస్తాలతో ఈ అభిషేకాన్ని అయితే జరిపించారు. అలాగే కాలనీలో ప్రతి ఒక్కరూ తమ తమ వంతు సహాయాన్ని అందించారు కాబట్టి ఈ కళ్యాణం ఇంత చక్కగా అంగరంగ వైభవంగా అయితే జరిగింది. పోయినసారి కంటే ఈసారి కళ్యాణం చాలా అంటే చాలా చక్కగా జరిపించాము. అండ్ ఇక్కడ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చాలా గ్రాండ్గా అయితే చేసుకున్నాం అన్నమాట. సో మీరు కూడా మాతో పాటు ఈ కళ్యాణాన్ని వీక్షించి ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరూ కాలనీలో ఉన్న వాళ్ళు చక్కగా తమ స్వహస్తాలతో స్వామివారికి అయితే అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా కృషి చేశారు ఈ కళ్యాణం ఇంత చక్కగా జరగడానికి. ఫస్ట్ మేము ఎల్లమ్మ టెంపుల్ లేన్లో అయితే సీతారాముల కళ్యాణం ఆహ్వానం బోర్డు అయితే ఇక్కడ పెట్టేశామన్నమాట. అలాగే ఈ లేన్ మొత్తం మేము పైన ఆరెంజ్ కలర్ ఫ్లాగ్స్తో అయితే డెకరేట్ చేసుకున్నాము. ఈసారి మేము కళ్యాణాన్ని పార్క్లో అయితే జరిపించబోతున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం కంటే ఈసారి క్రౌడ్ ఎక్కువ వస్తుందని చెప్పి మేము పార్క్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ చాలామందిని అకామిడేట్ చేయొచ్చు కాబట్టి ఎక్కడ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా రోడ్స్ అవన్నీ ఏం బ్లాక్ చేయని అవసరం లేదు కాబట్టి పార్క్లో అయితే కళ్యాణాన్ని చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాము. సో పార్క్ మొత్తం మేము చాలా చక్కగా టెంట్ ఇవన్నీ అరేంజ్ చేసేసుకొని ఫ్లాగ్స్ ఇదంతా అరేంజ్ చేసి అండ్ మామిడాకులు కూడా చక్కగా కట్టుకున్నాం అనమాట. మీరు చూస్తున్నారు కదా, పార్క్ మొత్తం మేము టెంట్ అయితే అరేంజ్ చేసాము అండ్ కింద గ్రీన్ కార్పెట్ కూడా వేసేసారు. వచ్చిన భక్తులందరూ చక్కగా ఈ కార్పెట్ పైన కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని అయితే వీక్షించవచ్చు. అలాగే కొంతమంది కింద కూర్చోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇక్కడ మనకి చైర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మేము ఇక్కడ మనం నార్మల్గా వెడ్డింగ్స్లో అయితే ఎలా కళ్యాణ మండపం అరేంజ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఈ స్వామివారి కళ్యాణ మండపాన్ని కూడా అరేంజ్ చేసుకున్నాము. సో మేము ఎక్కడ ఏది కాంప్రమైజ్ అవ్వకుండా అంతా చాలా చక్కగా గ్రాండ్గా అయితే ఈ కళ్యాణాన్ని నిర్వహించామన్నమాట. అండ్ అలాగే ఇది చాలా హాట్ సమ్మర్ కాబట్టి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి మనం ఆల్మోస్ట్ 3 to 4 hours అక్కడే కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని చూడాలి కదా, అందుకోసం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని కూలర్స్ కూడా అరేంజ్ చేశాము. అలాగే ఈ సీతారాముల కళ్యాణానికి అన్నదానాన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు శ్రీనివాసరావు గారి ఫ్యామిలీ అండి. వేసిన తర్వాత ఇక్కడ ఆవు పాలు ఉంటాయి. సహస్రాక్షరం శతాంగురం శతం సమన్వితం దుర్భ్యం సంతత ప్రాణేయాంచల పవన త్రైదశోభితం ఆవు పాలు స్వస్తస్మాహయామే పుణ్యకశోభితస్సనః పంచానన పరబ్రహ్మణ రూపాభ్యానాం దాంట్లో పోసిస్తే అందరికీ రైట్. సహస్రతం జాతాయామి శ్రవణాజితన్న పుణ్యోక్తదే పరదేవతా త్రైదశోభితస్సదః పంచోద్భవ పంచానన త్రైదశోభితం జాతాయామి శ్రవణాజితస్సదః అఖండ కూర్మో పరబ్రహ్మణ రూపాభ్యానం వా ఆప్యాయ స్వరమేమం పవిత్రం శుభస్య శీఘ్రశతం వా స్వస్తి పుణ్యవాచనం కరిష్యే. భోమాయం నిధాయ దత్నం నిధాయ ఆజ్నం నిధాయ ఆశ్రితం నిధాయ పూర్ణోక్త వైభవిక పంచారాత్రం శ్రవేణే కళావహనితామ్ర వర్ణయోగినిన్న భద్రం కరణే విష్ణం విజాజాత మేజాత వేదం పంచ నదీ ప్రకీర్తితాం సప్త నదీ ప్రకీర్తితాం బ్రహ్మదేవానాం బ్రహ్మో గంధర్వత్రైదశోభితే బ్రహ్మానాం బ్రహ్మాండయోర్మధ్య రూపాభ్యానాం బ్రహ్మోపనేక రూపాభ్యాన చాతుర్మాసాభ్యాన పర్యంత రూపాభ్యాన
रूपाद्यानम् सदा नाटतेजगमन रूपाद्यानपराकृतम् तस्मै आनन्दध्यातो जातवेदे परिभ्रमणम् विश्वाधारं स्वस्ति पुण्यावाचनं हवनाख्यतं करिष्यामः स्वस्तेभ्यतो जाताय मानुष्येभ्यतो जाताय पुण्येभ्यतो जाताय वैश्रवणाय तन्न गोमायं निधाय अनंत सरयो भागीश्वरी गंगा नदी सप्तबालकापि सप्तशृंगे उत्सव विग्रह स्वस्ति पुण्यावाचन ब्रह्म कलश स्थापनम सकल शुभ प्रदायकम सकल अरिष्ट निवारण सिद्ध्यर्थम सकल दुर्दोष निवारण सिद्ध्यर्थम ग्रह दोष पूर्ण दोष पंचदोष स्थल दोष ये दोषेषु वास्तेषु परिशुद्ध्य निवारणार्थम संपूर्ण ब्रह्म कलश स्थापनम पंचनदी प्रकीर्तिता अखंड योग्यता उत्सव विग्रह श्री सीतारामचंद्र स्वामी अत्यंत शुभनुग्रह प्रीत्यर्थम भक्तिपूर्वक श्रद्धापूर्वक एकाग्रतापूर्वक श्री भद्राचल सीतारामचंद्र स्वामी संपूर्ण प्रातःकाल ब्राह्मी मुहूर्त शुक्ल नवमी पुनर्वसु नक्षत्र अभिजित लग्न आदौ ब्रह्म कलश स्थापनम अखंड बलम देहि में ऐश्वर्यम देहि में सकल कार्य विजयम देहि में श्री सीतारामचंद्र स्वामी अनुग्रहम देहि में जय बोलो श्री सीतारामचंद्र स्वामी भगवान आ कलशाన్ని ఒక్కరు పట్టుకొని దండం పెట్టి మిగతా వాళ్ళకి ఇచ్చాను జాగ్రత్తగా పట్టుకొని దండం పెట్టుకోండి అందరూ మిగతా వాళ్ళకి ఇచ్చాను ఇలా పసుపు కుంకుమ వీటిపైన పంచరాత్రే శుభవనత్రైవశోభితం విశ్వాధారం దండోదం సమద్భవం భవానాథదోషాదాయ శ్రవణాయ తస్సదః ఓం సన్నాగ్రజాయ నమః ఓం అనుష్టరూపిణే నమః ఓం ఆర్ధదారిణే నమః ఓం యోగగమ్యాయ నమః ఓం సిద్ధరూపాయ నమః ఓం పార్వతీపుత్రాయ నమః ఓం అపస్తంభరూపిణే నమః ఓం విజయరూపాయ నమః ఓం మంగళకారిణ్యే నమః ఓం అఖండరూపాయ నమః ఓం మహాదేవాయ నమః हरये श्रीमन्महागणाधिपतये नमः नानाविध परिमलपत्र पुष्पपूजां समर्पयामि आत्मं निवेदयामि अक्षंतलं వేసేయండి ఒక పుష్పం అక్కడ పెట్టండి పసుపు గంధం కుంకుమ అన్ని కలిపి పెట్టండి हरिद्रं निधाय सुगन्ध्यानादपरिकल्पितं हरिद्रं निधाय श्रीगन्धं निधाय नानाविध परिमलपत्र पुष्पपूजां समर्पयामि वतं सकं विलासि लोकरक्षकं मोदाकरात् मोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासि लोकरक्षकं अनायकैकनायकं गणाधिरूपवन्दितं अखण्डरूपदेवमानगन्धमाय गन्धितं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं नमस्कारं नमस्कारं नमस्करोमि भास्वरम्
उत्सव प्राकार प्रालेयांचल भवसागरं वा अनायक कृत शोभित रूपाभ्यानं पंचोद्भव भवसागरं वा एतेभ्यो सुभाध्यानं रूपाभ्यानं तस्मै आनंदत्वेन पाभ्यानं भवतु వదిలిపెట్టేసి బాగా చెప్పండి గజ पंचगव्यप्राशाशादनं परिकल्पितं योग्येन देशादायामि श्रवणाय तस्सदः पंचगोर्मोपरां देवता आदिनादाय नामकृतरूपाभ्यां शास्त्रैः सर्वदेवत्वमे देशादाय श्री सीतारामचंद्र स्वामिने नमः। दरिद्रावुर्माकारिशस्वरूपाभ्यानशोभितं विश्वये पञ्चाननपरभ्रमणं तस्मदाचार्य कृतशोभितस्सदः पंचोद्भवं पञ्चाननत्रैदशोभितं विश्वाधारसम्भोधसमुद्भवत्रैदशोभितरूपाभ्यानं भवन्तो भवन्तोः। श्री सीतारामचंद्र स्वामिने नमः। गन्धर्वमाकारिशं विष्णोर्शिष्यवाजिनाः गन्धोद्भवनत्रैदशोभितं भुवनैकरूपाभ्यानं सहस्राभुजोद्भवनं दुमारूढं दरिद्रावुर्मोयैकोपशं पंचत्रैदशोभितं भुवनाटपरिकल्पितं यज्ञोर्भवसागरतस्य सह सप्तशृङ्गे भुवनैकरूपाभ्यानं श्री सीतादेव्यै नमः। पंचनदी महाभिषेकपुञ्जोक्तरूपान् धारयामि। पारिज्योतो जातवेदापरिभ्रमणं तस्मै आनन्दज्योतो
शङ्घाजलत्रयदशोऽपितस्यतः पञ्चाननत्रयदशोऽपितरूपाभ्यानां भवन्तो हनुमते आचार्येपपर्यन्त धृतासीनो शास्त्रते अनन्तरूपाभ्यानामुदं भवतु स्वामी युष्मो तस्मत्कृतशोऽपितस्यतः शृङ्गमध्यमोजाताय सुधानातोपरिग अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकाय सुवर्णान्तचक्र आच्यान्तपरिकल्पितरूपाय श्रीमन्नारायणाय नमः हरिद्रं निधाय हरिद्रो शङ्खचक्रकथादेशोपरिकल्पितो विश्वये पञ्चकृतशोभितन्न अच्युतबोधोतमारूढो तत्तत्कृन्दशोभितन्न तस्मै अनङ्गत्रैदशोभितस्ततः पंचोद्भवं पंचाननं परिकल्पितशोभितम् हनुमन्त्रवत् सहस्राकारामचन्द्र स्वामिने नमः हरिद्रं निधाय अन्यन्ते सुकुङ्कुम विलेपनं वा एतेभ्यो परिभ्रमणकाले घृतशोभितं वा उत्तरेयं चन्द्राकान्तनोयकं वा तुभ्यं समृद्धपालयान्तरपवनत्रयदशोभितं विश्वाधारं समुद्भवं पालयान्तरपवसागरं वा अश्वैये कृतशोभितस्ततः सप्तशृङ्गमे वेदान्तमण्डलाकार पर्यन्त त्रैलोक्यरूपितं वा सुगन्धानादो परक्रमण रूपाभ्यां वा श्री सीतारामचन्द्र स्वामिने नमः हरिद्रं विधाय सुगन्धं विधाय अन्यन्त एतेभ्यो पञ्चगव्य कृतशोभितस्ततः सप्ताह आगवार्तो कृतो तते सप्तपश्यतो अर्वगा अधो भागे विश्वसेनो विश्वानादो अधो भागे पंचारात्र अधो भागे विश्वत्रैतमुदैक रूपाभ्यान अधोभागान भवदर्शतम् श्री सीतारामचन्द्र स्वामिने नमः नानाविध शुद्धोदक सुगन्ध पंचगव्य हराराध परिकल्पित रूपान्धारयामे युधं भवतु वाश्राजलो परिकल्पितो विशेषानि परब्रह्मण शोभितो विश्वाधार पंचोद्भवसागरो शोर्पम्बपानाथकर्मं देदीप्यमानं शुभशोभितं वा तस्मै आनन्दत्रयदशोभितस्ततः श्री सीतारामचन्द्र स्वामिने नमः हरिद्रं विधाय दग्नं विधाय साक्षं विधाय मधुवातां विधाय मधुवाते हृदयेत मधुक्षरन्ति सिन्दलाः माध्वसमन्वितस्ततः पञ्चत्रयदोकारान्तपरिकल्पितरूपाभ्यानां भवन्तो भवन्तु మీరు వస్తే మిగతా వాళ్ళ మాట
వాటన్నిటినీ ఒక గిన్నెలో పోసేయండి.
సహస్రాక్షరూపాభ్యాం తుభ్యం సంప్రదతే నమః సహస్రాక్షరూప పాదాల దాకా సో నెక్స్ట్ ఇక్కడ అదేసేసింది కింద పోతాయి నీళ్ళు కింద పోతాయి సహస్రాక్ష కుక్కరు నీళ్ళు పోసి కడగండి కొంచెం స్వామికి ఎవరి వాళ్ళు ఎన్ని జోలు కడగండి మన విగ్రహాలు మన స్వామి అందరం చేద్దాం అధానాథో రామచంద్ర జై శ్రీరామ్ అనుకుంటూ కడగాలి ఒక్కరి రోడ్ల నుంచి అంటలేదు పంతులు చెప్తానే అంటారు మీరు జై శ్రీరామ్ సహస్రూపాభ్యానమ్మ సత్య ఎన్ని కోటి జన్మల పుణ్య ఫలితం స్వామి ముట్టుకోవడం అంటే మీరు పెట్టి పుట్టుండాలి ఇక్కడ ఉత్సవం పెట్టి అక్షింతలేసి పంపిస్తారు తప్ప మీ చేతులతో స్వయంగా ఉత్సవ విగ్రహాలను ముట్టనివ్వరు వైష్ణవ ఆగమ శాస్త్రంలో ముట్టనివ్వరు చూడండి అందరు వాడు కానీ ఈ స్వామి మిమ్మల్ని తాకనివ్వరు అలాంటి మీకు అవకాశం ఇచ్చినామంటే మనం ఏం చేయాలి భక్తితోటి ఆ భగవంతుని సేవ చేయాలి శ్రవణాయంగా పాదాల వరకు కలిగి చక్కగా సహస్రాక్షరూపాభ్యానం భవంతో భవంతో శ్రీ సీతారామచంద్ర స్వామి నమః గంగాజలం నిధాయ ఆ వీరేశ్వర ఆదితే పరబ్రహ్మణ రూపాభ్యాన ప్రవాకిదన్న శృంగో ఇదిసన్ ఇది ఎక్కడ కడగను గల్బోస్ కడగను స్వామి స్వామి కొంచెం జరుగుతుంది మేడం పోతుంది సహస్రాక్ష జై బోలో శ్రీ రాజా రామచంద్ర భగవాన్ की జై గంగాధరం మధువాతేరదేంద్ర మరుక్షరంతి సుందరాః మాత్రోతరానాథ సమన్వితం తుజ్ఞానాంత పరికల్పితం వా వేదోన్ముఖమండలాకార పర్యంతం సీతాం నమామ్యహం వా భాగీశం పుణ్యోత్తరం కాంచనోత్తరీయం వా మధువాతేరదేంద్ర మరుక్షరంతి సుందరాం వా మధ్యే సమన్విత తుభ్యం సంప్రదల్ ప్రాణేయాంజల పవనత్రైత శోభితం వా శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః శుద్ధోదక స్నానం గంగా గోదావరి కృష్ణవేణి మధువాతో మధ్వంతనే మధ్వంశయోక్తోత పరికల్పితం విశ్వాచారం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సహస్రాక్షరూపాభ్యానామిదం భవతు సహస్రాక్షరూపాభ్యానం భవంతో భవంతో శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః లక్ష్మణ సమేత హనుమంత ప్రాళయాంత భావనత్రేణ శోభనస్థిత హనుమాన్ అంజనాసం సీతారాంత సంకాలోక వినాశకం వా విశ్వాధార సంభూతం జగత్కారణ భూషితం వా విశ్వైగే పంచకవ్యమేళత్రైక శోభితస్థిత పంచోద్భవ పంచానత్రాళయాంత పవనాకిత రూపాభ్యానం వా ఇక్ష్వాకుకుల వంశతిలకం ఆది నారాయణ కృత శోభితం దశావతార శాంతమద్దం త్రేతాయుగ పరికల్పిత రూపాభ్యానం శ్రీరామతావతారం శిరసా నమామి స్వామి సహస్రాక్షరూపాభ్యానం భవంతో భవంతో మధ్యే మధ్యమధ్యో దతాటే రామకృత శోభితస్య తమ్మా పంచశత శోభిత రూపాభ్యాన పాలయాంచలత్రైక శోభితం వా జై శ్రీరామ్ జై బోలో శ్రీ రాజా రామచంద్ర భగవాన్ की జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ సీతారామచంద్ర స్వామి భగవాన్ की కళ్యాణాగతో మహోత్సవే ప్రాణేయాంజనం వా ఆగారాంత పరికల్పిత రూపాభ్యానం శ్రీరామం నమామ్యహం వా సుగంధత్రైలోక్య పావన శతాంకుల సమన్వితం మధ్వాసాగర మధువంశ రూపాభ్యాన పావన సాగరం అయిపోయారు అందరూ అభిషేకం అందరూ చేశారా స్వామి వారికి అందరూ చేశారు కదా సహస్రాక్షరూపాభ్యానం బాలాజీ గారు వచ్చేసేయండి అమ్మ మీరు దంపతులు వెనక్కి వెళ్ళి స్వామి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా వాటిని కడిగి అమ్మ
శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మరికొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతుంది. కంకణం కట్టుకుంటే ఏమొస్తుంది? కంకణం కట్టడం ద్వారా శక్తి లభిస్తుంది. కంకణానికి ఒక మూలమంత్రం ఉంది. భద్రాచల క్షేత్రంలో రామదాసు గారు విశేషంగా చెప్పారు ఏమని? యత్రో సువర్ణ యజ్ఞో రజితస్య నిగమన రూపాభ్యాన కరో కంకణ శుభ కురుత్వ ధైర్య విజయ విజయాంత పరక్రమ శుభానంత శుభయోగితం. ధైర్యాన్ని, విజయాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినిస్తుంది రక్ష. అలాంటి రక్షా కంకణం ఇప్పుడు ఎవరికి కట్టాం మనము? సీతారామచంద్ర స్వామి. శ్రీయోద్వివాహం అంటే పసుపుతో చేసినటువంటి ఆ మామిడి కొమ్మతో చేసినటువంటి పచ్చటి ఆకును పసుపుతో కూడినటువంటి ఆ కంకణాన్ని స్వామికి కట్టడం ద్వారా కళ్యాణ గడియలు వచ్చినాయి స్వామికి. ఏ గడియలు వచ్చినాయి? కళ్యాణ గడి. దాన్ని శ్రీయోద్వివాహం అంటారు. కంకణం కడుక్కుంటే ఏమైపోతుంది? చేతికి అలంకరణ. గమనించండి మీరు. బొట్టు పెట్టుకుంటే ముఖానికి ఆ లక్ష్మీదేవి లాగా ఎంత స్వరూపం అయితే వస్తుందో కంకణాన్ని ధరించడం ద్వారా అంత శక్తి లభిస్తుంది. ఇప్పుడు కంకణధారులు అయిపోయారు మన వాళ్ళు. కంకణధారణ అయిపోయి ఇప్పుడు అమ్మాయికి ఇప్పుడు ఏం చేయాలి? వరుడు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని చూడాలి? అమ్మాయిని వెతకాలి. దొరకరు కదా అమ్మాయిలు. మళ్ళీ మనం కోరుకున్న సంబంధం కావాలి. మనకి ఎన్ని క్వాలిటీస్ ఉండాలి? ప్రస్తుత కాలంలో చూస్తున్నారు కదా. కాబట్టి అట్లాగే ఇప్పుడు అమ్మాయిని వెతకడం. శ్రీయోద్వివాహం తర్వాత
కన్యావలనం అంటారు. భద్రాచల క్షేత్రంలో అంకురార్పణలో శ్రీయోద్వివాహం అయిపోయింది కంకణ దానంతో, స్వామివారి దర్భాసనంతో. ఇప్పుడు కన్యావలనం. కన్యావలనం అంటే ఏంటంటే 8 మంది వైష్ణవులు ఆనాడు శ్రీరామచంద్రుల వారికి అమ్మాయిని వెతకడానికి 8 దిక్కులకు వేరు. ఏంటి సారా 8 దిక్కులు అంటే? ఉత్తరం, తూర్పు, పడమర, దక్షిణం, ఆగ్నేయం, వాయువ్యం, ఈశాన్యం, నైరుతి ఉన్నాయి. ఏ నగరం? మిథిలా నగరంలో దొరికింది. సీతమ్మ వారు ఎవరు మరి? భూమి పుత్రిక. అందుకని ఏమంటారు, స్త్రీకి ఎంత ఓపిక ఉంటుంది తెలుసా? అసలు భూమికి ఉన్నంత ఓపిక ఉంటుంది. వాళ్ళ కోపం వస్తే ప్రళయమే. మరి అలాంటి స్త్రీతత్వం అంటే ఎంత గొప్పదో మనం ఇక్కడ గమనించాలి. ఆడపిల్ల యొక్క అదృష్టం ఎంత గొప్పగా వర్ణించారు అంటే రామదాసు గారు, నానానాథతే భువనైక రామచంద్రోపగో విభకార పరాక్రమత శూర్పశిరాంత సౌభాగ్యదా సుగుణ రామ అంటే రాముడికి అంత శక్తి వచ్చిందంటే కారణం ఎవరు? సీతమ్మ వారు. మరి అలాంటి సీతమ్మ వారి యొక్క సంకల్పంలో ఇప్పుడు అమ్మవారు దొరికింది. అమ్మవారికి ఇప్పుడు కన్యావలనం చేయాలి. కన్యావలనం అంటే ఏంటి? స్వామి నీకు అమ్మాయి దొరికింది, అమ్మాయి మిథిలా నగరంలో ఉంది. అమ్మాయి పేరు ఎవరు? సాక్షాత్తు భూదేవి సమేతస్యతః. ఎవరు? భూదేవ సమేతస్యతః సీతాం. సౌభాగ్య గోత్రం ఆమెది. ఏ గోత్రం? పేర్లలో ఉంది సౌభాగ్యం. బంగారం ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సంతానాన్ని ఇస్తుంది. అలాంటి సకల సద్గుణాలు కలిగినటువంటి పుణ్యమూర్తి ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి మీద సీతాదేవి, మహాపతివ్రత. అలాంటి అంశలో పుట్టినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మాయి స్వరూపమే అమ్మవారి స్వరూపము. సృష్టికి ప్రతి సృష్టి సీతమ్మ. ఇవాళ మనం అందరం ఆమె పిల్లలం. కన్యావలనం ఎందుకు చేయాలి? కన్యావలనంలో ఇప్పుడు గర్భస్థ దానం చేస్తాం మనం. గర్భాస్తమ దానం అని ఏంటంటే మనమందరం ఆమె పిల్లలం. ఎవరి పిల్లలం? సీతమ్మ వారి యొక్క పిల్లలం. మనం అనేక పాపాలు చేసినాం, ఇక్కడ అనేక అబద్ధాలు ఆడినాం, అనేక తెలుసో తెలియక ఎన్నో పాపాలు చేసినాం. మన పాపాలని స్వీకరించాలని ద్వాదశ గర్భ యోత్రోపధానం అంటారు. మీరు గూగుల్లో కొట్టినా, యూట్యూబ్ లో కొట్టినా, భద్రాచల క్షేత్ర www.com భద్రాచల స్వామి.com లో కొట్టినా మీకు యోత్రోపధాన ద్వాదశము 12 పోగులతోటి అమ్మవారికి గర్భస్థ దానము. ఈ దర్భకి ఎంత శక్తి ఉంటదంటే మనకున్నటువంటి సకల రోగ నిశాచర బాధలన్నీ దూరం చేసి శక్తిని ప్రసాదించేటువంటిదే ద్వాదశ జ్యోతిర్మయ యోత్రోపధారణం అంటారు. దీన్ని ఏమంటారు? స్వామి అర్చక స్వాములు ఇప్పుడు చూపిస్తారు యోత్రోపధారణను. అందరికి నమస్కారం చేసుకోండి. మీకున్నటువంటి సకల కష్ట నష్ట దుఃఖ దరిద్ర రోగ బాధలను దూరం చేసేటువంటిది ఏంటిది? యోత్రోపధారణము. నమో సువర్ణత్రైద యోగితం యోత్రోపధారణం విశేషాని త్రైలోక్యత భువనైక రూపాభ్యానం సౌభాగ్య గోత్రోద్భవై శ్రీ సీతాదేవ్యై నమః. పాద చప్పుడు అమ్మవారి మెడలో యోత్రోపధారణ ద్వాదశ అంతపరికల్పితః నిశాచరణి తయునో తదా భావానాం చక్రశోభిని మాంధం సుఖస్వతీనా పరికల్పితస్సతం. ఇప్పుడు వాళ్ళు అడుగుతారా చెప్పండి, దేవుడు ఏం చేయడు కాబట్టి మనం ఏం చేసినా చూసుకుంటూ పోతాం, మనం అన్నీ చేస్తాం. కానీ భగవంతుడు 2 విషయాలు వదిలిపెట్టాడు. కర్మత్రైత గుణాతీతత్రైత. నీ కర్మ నీ ఎన్నే వస్తుంది. గుణంతా నీ ఎక్కడికి రావాలి? ఇంటికే రావాలి. నువ్వు చేసిన పాపాలు ఏంటంటే అప్పుడు ఇంటికి వచ్చాను. పుణ్యాలు ఉన్నాయనుకోండి, నీకు వచ్చేటువంటి కష్ట నష్టాలని తొలగించా పుణ్యం నీకు దగ్గరికి వచ్చి కాబట్టి నీ పిల్లలు కాపాడతారు. కాబట్టి సీతారామ వారి కళ్యాణంలో ఆ ద్వాదశం స్వస్తి శ్రీ చాంద్రమాన సామానమాన నక్షత్రమాన గురునామానీతిం నవమే మధ్యవర్తవర్షే అస్మిన్ సంసార చక్ర విచిత్రావేస్మిన్ వంశ జాతస్య గోత్రస్య నామధేయ ధర్మపత్ని సమేతస్య జన్మానాథ జన్మ ప్రవృతే ఏకాదశారుణ్యాయతే మమ అనాథతో జన్యాప్తతే జన్మ ప్రదేదాక్షణ పర్యంతే సంభవితానాం పాపానాం వాక్పానాదుపాయశ్చ పరిశుద్ధతే ఏతేషం ప్రేరకస్యతః కరణస్య గోచరస్య సంబంధేన తిరాకల సకల పాప నివృత్తిదానం పితॄణాం శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం తిలై సూర్యమండల పర్యంతం ఋతరాశ్వసహస్రే సహస్రసావానే ఏకైకాదిలాపకర సక్రమేణ సర్వాపకర సంవిత కాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం యవై చంద్రమండల పర్యంతం రుద్రా సహస్రసావానే ఏకైకావాలుక క్రయేణ సర్వాపకర
బ్రహ్మలోకే నిత్య నివాసత్యర్థం చెప్పిండారంటే మీరంతా కూడా కన్యాదానం చేసేవాళ్ళు. దశ పూర్వేషాం దశ పరేషాం మధ్వంశానాం కన్యాం ఇమాం ప్రదశ్యామి దాస్యమే విష్ణవే పోస్తూనే ఉండండి. దాస్యమే విష్ణవే తుభ్యం ఇమం వృణామహే ఇమాం కన్యాం కనక సంపన్నాం కనక భైన్యతీం అఖండ తిరుభద్రాచల కోదండ పాదండ అఖిలాండ కోటి బ్రహ్మాండ యోర్మధ్య ఇమం సీతా కళ్యాణ యోగ్యత సమయే పాణిగ్రహేషు కన్యాదానేన అఖండ కోటి పుణ్యాదానం సీతారామ కళ్యాణ కన్యాదానం సౌభాగ్యం దేహిమే ఏదేభ్యదో అంతఃకరణస్తే బ్రహ్మలోకే నిత్యనివాసత్యం తిరై సూర్యమండల పర్యంతం వా యవై చంద్రమండల పర్యంతం వృధా సహస్రసావన ఏకైకాపనక్షత్రమేన సర్వాపకర సమితకాలే భూలోక పువర్లోక సువర్లోక జనోలోక తపోలోక మధ్యభాగే మహానాళాయమానస్య పనిపానస్య శేషస్య సహస్ర పరిమండల మండితే ఐరావత కుమరంజన పుష్పదండ సార్వం సుప్రేదాశ దుండో దండ స్తంభితే లోకాలేచ కాలలేన వలయుతే అచ్యుత గోత్ర వచ్చి ఈ కన్యాదానపు యొక్క నీళ్లను అందరి మీద సంప్రోక్షణ చేయండి. స్వామి పెట్టి దర్భతో చల్లండి. సహస్రాక్షర త్రైలోక్యపావితం సృజతాం మండ ప్రాళయాన్ భవరత్రైత శోభితం అమ్మవారికి సహస్రాక్షర గుణత్రైత శోభిత రూపాజ్ఞాన ప్రవరాకితం అమ్మ తలంబ్రాలు జీలకర్ర బియ్యం ముందు పెట్టాలి. గంగా తరంగ కుసుతం సుతపుక తరంగ బుద్ధోద లక్ష్మ నక్షత్ర గోళాకృత జ్యోతి రాశి విశాచర విరాట్ బ్రహ్మాండ భాండ అచ్చత కళ్యోనోత్సవ మండల కృత శోభితస్య విరాజిత కుంకుమాత్రత త్రైరేష్యత ప్రవరాన్విత ప్రాళేయాంచల పవన శుభ సమన్విత సావధాన యజ్ఞాతదే యజమానతో మూర్తి రఘునాథస్యతో యజ్ఞానాంతరం కోతి దేవానాం రమణీయ పూషానాం చరిత్రణం ధర్మాంత సమన్వితం విశ్వానాంత బ్రహ్మణ విఘ్నకృతం చక్ర సాధేన అజుష్వంత ఇక్షక్షురాదిమద్వస్తం భారజతాం లేచి స్వామిని పట్టుకోండి. అమ్మ బియ్యం తీసుకోండి. బియ్యం తీసుకొని పడిపోతుంది
యథాస్థానంలో కూర్చోండి. పుస్తమట్టలు కూర్చోవాలి, మీరు పుస్తమట్టలు కూర్చోవాలి. ధ్యానం సమర్పయామి. అక్షంతలు వేయండి మంగళసూత్రాల పైన. జై శ్రీరామ్. ఒక్కరు కూడా అంటలేరు చూడండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మళ్ళీ భక్తులే. టైం వచ్చినప్పుడు నోరు కూడా పనిచేయదు. మరి రామనామాన్ని జపిస్తే రాళ్ళు కరుగగా రాగమెత్తి భువనైక లోక భువన భాండత్రైత శోభిత శుభ సమన్విత సద్గుణ రామ శ్రీరామ. లక్ష్మీ సౌభాగ్యవతే లక్ష్మీ ప్రసన్న నామ దేశ తత్వపతి సమేతస్య పిల్లలమ్మ సహబ్రహ్మణ గోత్రోద్భవాయ శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి తిరు కళ్యాణ మహోత్సవంగత్వేన మంగళ గౌరీ పుణ్య పూజ అంచకారయేత తస్మధార్యాచార్య పర్యంత కృత శోభితం శ్రీరామ్ గుణాతీత త్రైత శోభితం మాంగళ్య గౌరీ దేవ్యే నమః. ధ్యాయామే ధ్యానం సమర్పయామే ఆవాహయామే ఆసనం సమర్పయామే పాదయోపాధ్యం సమర్పయామే. మీరు కింద కూర్చున్నటువంటి వాళ్ళు అక్కడ పూజ చేస్తూ ఉండాలి. అమ్మవారు అక్కడ చేస్తున్నారు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే. అక్కడ రెండు పళ్ళు. సహా కళ్యాణ శుభానుగ్రహ సిద్ధిరస్తో. సహస్రాక్షితం భవంతో హరిద్ర కుంకుమ విలేపనం సమర్పయామి. పసుపు కుంకుమ. శ్రీ రామచంద్ర స్వామి భగవానికి జై బోలో రాజా రామచంద్ర భగవానికి జై. తవ జీవన లోక రక్షణ హేతవే శ్రీరాముల వారి కళ్యాణం ఆయన కోసం కాదు. ఎవరి కోసం? ఈడ కూర్చున్న భక్తులందరి కోసం. లోక కళ్యాణార్థం సీతారామ. ఎంత సంకల్పం అనేది ఆయన చెప్పించుకున్నాడు. ఆయన బలం రావాలి. దేనికైనా ఏం రావాలి? బలం వచ్చింది కాబట్టి భగవంతుడు వచ్చాడు. నీ బలం ఉంది కాబట్టి ఇక్కడికి ఎవరు వచ్చారు? భగవంతుడు వచ్చాడు. 40-50 సంవత్సరాల పర్యంతమైన కళ్యాణాన్ని అప్పుడు అంతా బ్రహ్మాండంగా చేశారు కాబట్టి ఇప్పుడు ఈ విగ్రహాల రూపంలో వస్తే నన్ను ఇంకెంత చక్కగా అలంకరించి చూడండి. ఎంత చూడముచ్చటగా ఉన్నాడు రాముల వారు. ముత్యాల హారాలు వేసుకుని కిరీటాన్ని ధరించి అక్కడ కూర్చుంటే నా జీవితం ధన్యమైపోయినట్టు. రామ నామం అనుకుంటూ అక్కడ కూర్చుంటే చాలు. రామ రామ అనే నామంలోనే ఉంది రసరమ్యమైనటువంటి యోగం. ఇవాళ ఇక్కడ ఈ ఉత్సవ విగ్రహాలకు ఎవరైతే వస్తు రూపేణ ధన రూపేణ చందాలు తిరిగిన వాళ్ళు, రూపాయి నుంచి మొదలుకుంటే మామిడాకులు తెచ్చిన వాళ్ళు, ఇక్కడ సౌండ్ సిస్టమ్ పెట్టిన వాళ్ళు, టెంట్ హౌస్ చేసిన వాళ్ళు, వీడియో తీసే వాళ్ళు, కూర్చున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు అందరికీ ఆ పుణ్యం ఉంటుంది. రాముడు ఒక్కడివాడు కాదండి, అందరివాడు. రాముడు ఎవరివాడు? అందరివాడు. అంటే అలాంటి రాముల వారి కళ్యాణంలో ఉత్సవ విగ్రహాలకి ఈరోజు ఏం చేసినాం? ఉదయం విశేషంగా వైదిక పంచారాత్రమాగమ శాస్త్ర ప్రకారం పంచవేదోక్త సూత్రాలతోటి స్వామి వారికి అభిషేకం చేసిన ఎల్లమ్మ టెంపుల్లో అమ్మవారు రప్పించుకుంది అయ్యవారిని. నన్ను వదిలి ఎక్కడికి పోతావయ్యా, నా ఇంట్లోనే నా గుళ్ళోనే చేయించుకొని ఎల్లమ్మ వారి యొక్క సన్నిధిలో ఉదయము స్వామి వారికి పంచారాత్ర వైదిక అభిషేకము, సుగంధ ద్రవ్యాలు, విశేషమైనటువంటి పంచపల్లవాలతో ఎంత బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఇది ఎక్కడ చేసినా రానటువంటి పుణ్యం ఎక్కడ వస్తుందంటే ఈ కళ్యాణంలో వస్తుంది. ఇవాళ భద్రాద్రిలో చూడండి, విశేషంగా పట్టరానంత జనం. మన అదృష్టమే. మనం మన ధర్మాలను, మన యొక్క కార్యక్రమాలను నిర్వర్తించాలి. రాముల వారి కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం కాబట్టి మనమంతా సీతమ్మ వారి యొక్క పిల్లలం కాబట్టి మనమంతా శ్రీరామ కళ్యాణం చేస్తే ఆరోగ్యం వస్తుంది, కళ్యాణం చేస్తే ధనం వస్తుంది, కళ్యాణం వీక్షిస్తే కళ్యాణ యోగ్యం వస్తుంది. పెళ్లి గానులు ఇక్కడ వచ్చి కూర్చున్నారనుకోండి, రాముల వారు అయ్యో ఈ అమ్మాయికి మంచి వరుణ్ణి తీసుకురావాలి, అయ్యో వీళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, నా కళ్యాణంలో కూర్చున్నారు, వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరచాలి, ఇంట్లో ధనం లేదు, వీళ్ళకి ధనాన్ని ఇవ్వాలి అంటే సౌభాగ్యాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అన్నిటినీ ఇచ్చేటువంటి కళ్యాణం ఏ కళ్యాణం? రాముల వారి కళ్యాణం. అలాంటి కోదండ రాముని యొక్క కళ్యాణం రెండు చేతులు జోడించి ఇక్కడ కూర్చుని పూజ చేసినామంటే మీ జన్మ పవిత్రమైనట్టు. మీ జన్మకి ఇంకొకటిగా చాలు అంటే అంత గొప్ప పుణ్య ఫలితం ఇది. సనాతన వైదిక ధర్మంలో ఈ రోజు స్వాముల వారికి భద్రాచల క్షేత్రంలో 3 మంగళ సూత్రాలు ఉంటాయి. అదే మీరు అమెరికాలో చేసినా, లేదంటే మనం బయట ఏ కంట్రీలో దుబాయ్లో చేసినా కూడా 2. మన ఇండియాలో ఎక్కడ ఏ క్రతువుల్లో చేసినా 2 ఉంటాయి. మరి భద్రాచలంలో 3 ఎందుకు ఉంటాయంటే, ఒకటేమో పుట్టింటి వారిది, రెండవదేమో మెట్టినింటి వారిది. ఒకటేమో జనక మహారాజు తెచ్చింది, ఇంకొకటేమో దశరథ మహారాజు వచ్చింది. అబ్బాయి తరపున ఒకటి, అమ్మాయి తరపున. మరి ఇంకొకటి ఎక్కడి నుంచి వచ్చింది? ఇగో ఇక్కడ కూర్చున్నారు కదా,
ఇక్కడ కూర్చున్న భక్తులు భవిష్యత్తులో వాళ్ళు చేస్తారో చేయరో కానీ ఆ ప్రజలందరి కోసం భక్త రామద అక్షతలు వేసి కొంచెం పక్కన జరుగుతుంది నమస్కారం చేసి మిగతా వాళ్ళు అక్షతలు వేయండి. దయచేసి అమ్మ భగవద్భక్తులు అందరూ కూడా స్వామివార్ల దగ్గర అక్షింతలు తలపైన వేయద్దు. మీరు ఎక్కడి నుంచి కొద్దిగా జరిగితే ఇంకా కార్యక్రమం ఉంది. పాదాల దగ్గర అక్షింతలు కావాలి. విగ్రహాలను తాకద్దు. ఉత్సవ విగ్రహాలను ఎట్టి పరిస్థితులలో ఎవరు కూడా తాకద్దు. గుర్తుపెట్టుకోండి. మీరు ముందుకు రావాలి, వాళ్ళు ముందుకు వస్తారు, మీరు ముందు ఆడవాళ్ళ తరఫున ఎవరికి ఇప్పుడు ఆ మాలను అమ్మవారి దగ్గర పెట్టేసే అన్నంతం సదానాథతో పరిగలిత రూపాభ్యానం భవంతో భవంతో అక్షితలు గోధనం గోధనం గౌరీ శ్రీ గోపతి గోపదం గోవర్ధనోద్ధారణం సావధాన 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 అక్షతారోపణం కుర్యాత్ అనంతలక్ష్మీ వరరాజలక్ష్మీ క్షీరాబ్దిపుత్రీ కమలాజటాక్షి శ్రీ విష్ణుపత్ని భువనైకమాత వధూవరాత్ నారాయణ సావధాన సులగ్నే సావధాన 5 సార్లు పోయిండం సంగీతాన్ని 2 చేతులు
భక్తులందరూ కూడా ఈ రోజు సీతారాముల తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఈ 5 మంత్రాలను పఠిస్తే సౌండ్ వస్తలేదు కింద వాళ్ళందరూ. ఓం శ్రీరామాయ నమః, ఓం శ్రీరామాయ నమః, ఓం శ్రీరామాయ నమః, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. విద్మహే ఓం దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి వల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. రామత్ ప్రచోదయాత్. ఓం శ్రీం రామాయ నమః, ఓం శ్రీం రామాయ నమః, ఓం శ్రీం రామాయ నమః, ఓం శ్రీం రామాయ నమః, ఓం శ్రీం క్లీం శ్రీం రామాయ నమః. ఓం శ్రీం క్లీం రామాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 కళ్యాణ రామ కళ్యాణ రామ, కోదండ రామ, కోదండ రామ, శ్రీరామ శ్రీరామ సకల గుణధామ, సకల గుణధామ, సద్గుణ రామ సద్గుణ రామ, సకల ధామ, సకల ధామ, శ్రీరామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, జై బోలో శ్రీ సీతారామచంద్ర భద్రాశర క్షేత్ర తిరుకల్యాణ కోదండ పానస్కందో దంపిత సీతారామచంద్ర స్వామి భగవానికి, జై బోలో రాజా రామచంద్ర భగవానికి, జై బోలో రాజా రామచంద్ర భగవానికి, జై తిరుకల్యాణ మహోత్సవంగా వాసులు, సామానగర్ కాలనీ వాసులు, ఆఫీసర్స్ కాలనీ వాసులు అందరూ ఎవరైతే ఈ 3 కాలనీల వాళ్లతో పాటు మీకు ఎవరైతే స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాల యొక్క సంకల్పం శుభాశిస్సులు కలగాలని ఆ సీతారామచంద్ర స్వామి యొక్క కృప మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సామానగర్ కాలనీ వాసులకు, అనంతనేని కాలనీ వాసులకు, అదేవిధంగా ఆఫీసర్ వెల్ఫేర్ కాలనీ వాసులందరికీ కూడా ప్రత్యేకంగా శ్రీ సీతారామచంద్ర స్వామి తరపున మీ అందరికీ శుభాశిస్సులు తెలియజేయడం జరుగుతుంది. పానుగుల గోత్రోద్భవాయ సైతిరెడ్డి నామధేయస్య మంజులా నామధేయస్య రత్నాభిప్రాయమానస్య అచ్యుత గోత్రోద్భవాయ శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. పునః పూజమానాః స్వామివారికి, అయ్యవారికి, అమ్మవారికి, ధన్వంతరి వారికి, లక్ష్మణ వారికి
श्रीमान गोत्रोद्भवाय मुदिनल गोत्रोद्भवाय लच्छरेड्डी नामधेयस्य लक्ष्मी सौभाग्यवती कविता नामधेयस्य तद्धर्मपत्नी समेतस्य पुत्रस्य पुत्रिकस्य साई हर्षित रेड्डी नामधेयस्य श्रीवर्षित नामधेयस्य सह कुटुंबान गोत्रोद्भवाय मम अस्माकं अस्मिन् दिने श्री भद्राचल सीतारामचंद्र स्वामी तिरुकल्याण महोत्सव अंगत्वेन सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य सकल कार्य विजयानुग्रह सिद्ध्यर्थं दिन दिन प्रवर्तमान नक्षत्रमान जन्मनाम योगेषु शीघ्रमेव उन्नत राजकीय प्राप्ति सिद्ध्यर्थं अशेष जनसंकल्प योग्यता अनुकूलता प्रीत्यर्थं शीघ्रमेव संकल्पित सीतारामचंद्र स्वामी संपूर्ण दिव्यमंगल शुभमंगल उन्नत राजकीय स्थिर अनुकूलता जनानुकूलता अत्यंत शुभ प्रीत्यर्थं भक्तिपूर्वक तिरुकल्याण सीतारामचंद्र स्वामी हवनाख्यं कर्मणि अक्षतलु जय बोलो श्री सीतारामचंद्र स्वामी भगवान की जय इप्पुडु कोब्बरिकाय कोट्टाలి सहस्र देवाचरेत अनानादो परिकल्पितं शीघ्रानाथ परिकल्पितस्सदं वै श्रवणायतं కూర్మో పరదేవతా త్రైదశోభితస్సదః ఆ తీర్థం తెచ్చేసేయండి నెక్స్ట్ స్వామి కొన్ని ఫ్రూట్స్ ఇవ్వండి అంటే పళ్ళు ఇవ్వండి స్వామివారికి కండు సహస్రమాచరేత యజ్ఞేతమై తుచ్చాదురూపాధ్యనామిదం భవతో ओम मंगलाकार शासनपदై मधुकैकरूपाभ्यानां कर्पूरसारं करुणावतारं सदा वसन्तं हृदयारविन्दं कुरुकमलनयन त्रयान्त भुवनैकरूप कोदण्ड बन्धोत्सण्डित शुन्धान्तकमलेशनं भद्राचलपुरनिवासनं सीतारामाभ्यं भगं भजे मङ्गलं वृतरूपाय मङ्गलं कल्याणरूपाय मङ्गलं सुगुणराम मङ्गलं कौसल्यराम मंगलम कोदंड राम मंगलम अशेष राम भुवनैक धाम सकल गुणाभिराम सद्गुण राम शीघ्राय ते मंगलम मंगलम कौसलेन्द्राय महनीय गुणस्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगलम स्वामी वाరి దగ్గర ఫస్ట్ పసుపు కుంకుమ వేయండి అర్పించండి మహా ఆనంద మంగళ నీరాజనం పరికల్పయామే ప్రత్యక్ష దీపం जय श्री राम बोलो राजा रामचंद्र भगवान की जय बोलो श्री राजा रामचंद्र भगवान की जय जय బాగా ఇట్లా రాను ఇటు సైడ్ చూశారు కదండి, మేము ఎంతో చక్కగా ఈ కళ్యాణాన్ని అయితే జరిపించుకున్నాము. మాతో పాటు మీరు కూడా ఈ కళ్యాణాన్ని చూసి చాలా బాగా ఆనందించారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. బాయ్.